మీనరాశి వాళ్లకు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహ గతుల ప్రకారం మీరు తీసుకున్నట్టయితే చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు ఏదైతే నిర్ణయాత్మకంగా పనులనేవి పూర్తి చేయడానికి ఏకాగ్రతతో పనిచేస్తారు, కానీ ఆ ఏకాగ్రత అనేది కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. పనులలో ఇబ్బందులు కానీ, వృత్తిలో, ఉద్యోగాల్లో, దేంట్లో కూడా అన్నిట్లలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పనులు చేసేటప్పుడు మీ మనసును పనులలో నిమగ్నం చేయడంలో కూడా ఏకాగ్రత అనేది కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క మీనరాశి వాళ్లకు మీ యొక్క ఎవరు మంచి చెప్పినా సరే అది వినండి. వాళ్ళు చెప్పేటువంటి మంచి వినడం వల్ల మీకు కొంత ఫలితాలు అనేవి మంచిగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎదుటి వారి యొక్క మాటలు వినడం వల్లనే కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశం. మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారంలో కొంత నిర్ణయాల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఈ యొక్క మీనరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. చదువర్లకు చాలా మంచి కాలము, మరియు వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి కాలమే పని కనిపిస్తూ ఉన్నది. కానీ ఏ పని చేసినా సరే కొంత జాగ్రత్త అనేది అవసరము ఈ మీనరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా. మరియు వ్యసనాల విషయంలో మాత్రం కొంత దూరంగా ఉండండి. వ్యసనపరులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చెడు అలవాట్లు అనేవి కొంత తగ్గించుకుంటేనే చాలా మంచిది ఈ యొక్క మీనరాశి వాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 5.